ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులకైతే మీ యొక్క జీవితంలో మీకు జరిగేటటువంటి ఒక అద్భుతమైన విషయాలను, అలాగే మీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు సైలెంట్గా ఉండండి చాలు. ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీలోపైతే మీరు శుభవార్తలు వింటారు. అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మరి వృషభ రాశి వారికి కలిగేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ వృషభ రాశి వారికి జరగబోతోంది. అలాగే ఎవరు కూడా వినటువంటి శుభవార్తలను కూడా వీరు వినబోతూ ఉన్నారు. మరి ఇదే కాకుండా ఈ యొక్క వృషభ రాశి వారి చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులైతే మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి మీకు భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అయితే వస్తూ ఉంది. ఇక ఆ ఇద్దరు వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఎలాగైనా సరే కిందికి తొక్కేసేయాలని ఆ ఇద్దరు చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క వృషభరాశిలో పుట్టిన వారు ఇప్పటి వరకు వీరు కన్ని విని ఎరగని రీతిలో ఈ రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో చాలా అంటే చాలా శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అలాగే మీకు చాలా అంటే చాలా మంచి కూడా జరగబోతోంది. ఫ్యూచర్లో మీకు ఏం జరగబోతుందో అనే విషయాన్ని మీరు కనుక మీ పక్కన వారితో మీరు చెప్తే కనుక వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఈ 2026 సంవత్సరం ఈ ఏప్రిల్ 30వ తారీఖు లోపు వృషభ రాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు వీరి యొక్క జీవితంలో వీరు చేయకూడని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక వృషభ రాశి వారికి వీరి జీవితంలో మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభాలు రావాలి, వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా సజావుగా జరిగి తీరాలి, అలాగే మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు అంటే ఈ వృషభ రాశి జాతకులు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు చేయకూడని తప్పులు ఏంటంటే కనుక మొదటిగా చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున అస్సలు నాన్ వెజ్ని తినకూడదు. ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది. ఆయన మీకు కావాల్సింది, మీకు రావాల్సింది ఇవ్వరు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు. కాబట్టి వృషభ రాశి జాతకులకు ముందుగానే చెప్తున్నాము, ప్రతి మంగళవారం రోజున మీరు మాంసాహారం కాకుండా శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది మీపైన, మీరు చేసిన పనులపైన పూర్తిగా ఉంటుంది. ఇక మీరు ఖచ్చితంగా మీ పనులు దిగ్విజయంగా ముందుకు సాగుతారు. ఇక రెండవ తప్పు అంటే ఏమిటి అంటే కనుక ఈ వృషభ రాశి వారు కోపంలో అప్పుడప్పుడు నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా పక్కన వాళ్ళని తిట్టడం, వాడకూడని పదాలను వాడడం, అలాగే మాట్లాడకూడని మాటలు మాట్లాడడం, ఇలాంటివి అన్నీ కూడా వృషభ రాశి వారు చేయకుండా ఉంటే కనుక మీరు జీవితంలో అనుకున్న ప్రకారంగా సాధిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధంగా మీరు మాట్లాడకూడని మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, ఇలా చేయడం వల్ల మీ వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీని కారణంగా మీరు దరిద్రాన్ని అనుభవిస్తారు. కాబట్టి మీకు ధనలాభాలు రావాలి, చేస్తున్న పనులు సజావుగా సాగాలి, జీవితంలో కష్టాలు ఉండకూడదు అని అనుకుంటే కనుక మీరు ఓర్పుగా, శాంతంగా, సైలెంట్గా ఉండండి. అప్పుడే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. ఇక మీరు చేస్తున్న పనుల్లో 3 పూలు 6 కాయలుగా ఉండబోతోంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి భయంకరమైన నాశనం, చెడు, నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరఘోష అయితే మీకు రాబోతోంది. వీరు మీ పక్కనే ఉంటారు,
మీతోనే ఉంటూ ఉంటారు, మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు, మీతో స్నేహితంగా ఉంటారు, మీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని పాతాళానికి తొక్కేసేయాలనుకుంటున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు గత 12 సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు అంటే గనక ఒక మహిళ, ఒక పురుషుడు. అంటే ఆర్ అనే అక్షరంతో ఈ ఆడవాడి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండండి. ఆమెను అస్సలు నమ్మకండి. ఆమెకు ఎంత దూరంలో ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది. అలాగే ఎస్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులు దూరంగా ఉండడం చాలా మంచిది. వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం ఎంతైనా మీకు మంచిది. ఇక మరి ఇంతే కాకుండా ఈ వీడియో చూసిన 48 గంటల తర్వాత మీరు మంచి మంచి అద్భుతమైన మీ జీవితంలో మీకు ముందుకు వెళ్ళాల్సిన, మీరు ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళేటటువంటి శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు. ఇక ఈ వృషభ రాశి వారు మాత్రం ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి. అలాగే రాత్రి నానబెట్టిన శలగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. మీ జీవితంలో అన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా మీకు కలిగి తీరుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.